హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు 'బిగ్ బాస్' షో విన్నరు రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు, రైతు నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేస్తున్నారండి. నిజం చెప్పండి. రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతాని దేశానికి వెన్నెముక, దేశానికి వెన్నెముక నమ్మించి మోసం చేశారు. నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహ్యించుకుంటాను. ఎంత నమ్మక ద్రోహం. ప్ర తెలుగు వాళ్ళు పూజిస్తే, ఆరాధిస్తే వాళ్ళని నెత్తి మీదన పెట్టుకుంటారు. దానికి నిదర్శనం ఈ ఎదవ. కానీ ద్వేషిస్తే సర్వనాశనం చేస్తారు. వీరు నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు వీడు రైతు. నాకు నచ్చని విషయం ఏంటంటే, వీడు 'బిగ్ బాస్' షో విన్ అయ్యి బయటకు వచ్చాక పోలీసు వాళ్ళు కుక్కలాగా వీడి వెనకాతల పరిగెట్టారు. నాకు ఇప్పటికీ అది చూసినప్పుడల్లా నాకు మండిపోతుంది. ఆ టైంలో నేను ఇంటే నువ్వెవడవురా? ఒలింపిక్ మెడల్ ఏమైనా తెచ్చావా దేశానికి? ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగానా. ఆ బస్సులు తగలబెట్టడం, కార్లు కాల్చడం, తన్నడం, కొట్టడం. వీడు పోలీసులు హెచ్చరించిన వీడియో పోలీసులు వీడియో తీయడం ఏంటి నాకు తెలియకరుతాను. నువ్వెవరివి? ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అది నీ మనీ, ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ నువ్వు చేసింది ఏంటి? నిన్ను ఎందుకు గెలిపించావు? దేశానికి వెన్నుముక, రైతుకి వెన్నుముక, రైతుని నుంచో పెడతాను, రైతుని తొంగో పెడతానని చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావా? నిజంగా చెప్తున్నానండి, వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు, పేడ పెట్టుకోవడం కొట్టడు. ఇప్పుడు గలీజ్గా అడుక్కొని చచ్చాడు నన్నే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు, నాకు ఇది ఎవరో తెలియదు, పనికి మళ్ళీ ఎదవా. నాకు మెసేజ్ పెట్టి హాయ్ బ్రో, హాయ్ అన్నాను. చెప్పండి బ్రో, నేను అందరికీ ఆన్సర్ చేస్తాను. హాయ్ అంటే, బ్రో నేను ఇలాగా 'బిగ్ బాస్' షో కోసం నేను వెళ్తున్నాను, నేను ఒక రైతు బిడ్డను. ఓకే బ్రో, గుడ్ అన్నాను. అయితే మీరు నాకు ఒక వీడియో చేసి పంపిస్తే అది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను బ్రో, దానివల్ల నాకు సపోర్ట్ వస్తుంది అన్నారు. నేను అలాంటివి ఏం చేయను బ్రో అంటే, లేదు బ్రో, నేను రైతుకి ఇదిగా నిలబడదాం అనుకుంటున్నాను. రైతుకి పోటాపు అసలు నేను గెలిచాక రైతులకు సహాయం చేద్దాం అనుకున్నాను. ఒక ప్రైజ్ మనీ ఇస్తే రైతులకి అండంగా ఉండి రైతు వెనకతలు ఉంటాను, రైతు కోసం పోరాడతానన్న నువ్వు బెట్టింగ్ యాప్ ఎలా చేస్తావు? కాదు, నువ్వు చెప్పు. బెట్టింగ్ అసలు టెలిగ్రామ్ గ్రూప్లోకి రా, బెట్టింగ్ నీకు దేనికిరా నిన్ను గెలిపించింది? ఇప్పుడు నీకు 10 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నాడు. ఆడు ఏ బిస్కెట్ యాడ్ చేసినా డబ్బులు వస్తాయి కదా. యూట్యూబ్లో 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షలు 15 లక్షలు, ఆల్మోస్ట్ 20 లక్షలు అనుకుంటా. ఈ కాఫీ కప్పు అమ్ముకున్నా డబ్బులు వస్తాయి కదరా నీకేం పోయే కాలం. నేను గెలిపించింది దేనికి? ఫస్ట్ మీరు ఎలా అయితే కుదరదండి. పోలీస్ శాఖ వారికి నేను చెప్తున్నాను, ఒక్కొక్కడు కోట్లకు పదవులు పెట్టారు. మీ దగ్గర ఉన్న డీసీపీలు, ఏసీపీలు ఉన్న డబ్బులు పంచేయి. ఒక్కొక్కరి దగ్గర జాగ్వార్ కార్లు, స్పోర్ట్స్ చూస్తున్నారు కదండి. తిండికి తిక్కను అందుకే అంటాను, విద్య లేని వాడి వింత పశువు. నేను ఊరుకుని మీకు చెప్పాను, ఎదవండి వీడు, వెదవా అంటే నన్ను తిట్టారు. ఇప్పుడు మీ మీరు చెప్పండి, నేను ఎవరినైనా ఎదవా అంటే ఆడు ఎదవే. నేను ఒకరిని చూసి ఎదవా అన్నంటే ఆడు ఎదవా, ఆడు మంచోడు కాదు. బ్రహ్మదేవుడు వచ్చినా ఆడు తలరాతను మార్చలేదు. ఆవలిస్తే ఇన్ని దేశాల్లో రోజు పిచ్చోళ్ళని, ఎదవల్ని, దొంగల్ని అన్నీ చూస్తూ ఉంటాను. నాకు తెలీదు ఫేస్ వెళ్ళి ఆడు అసలు ఇంటెన్షన్ రైతు పేరు వాడుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అందరినీ మోసం చేశాడు. రైతు అంటే చి అనేలా చేసిన ఎదవీడు. రైతు బిడ్డ కాదు, రైతు. మళ్ళీ చెప్తాను, కోపంతో చెప్తాను. వీడంతా నాకు అసహ్యం. ఏంటంటే ఇదొక్కడే నాకు ప్రపంచంలో అసహించుకున్నది. అశుద్ధాన్ని కూడా నేను అసహించుకుని చూస్తాను, కానీ నా కొడుకుని మటుకు అసహ్యం. ఎందుకంటే ఆ రైతు అనే పేరుని బాగా, రైతు అంటే నాకు చాలా గౌరవం, చాలా మర్యాద. నేను రైతు కోసం వీడియోలు కూడా చేశాను. పోలీసు వాళ్ళకి చెప్తున్నానండి, దయచేసి ఒక్కొక్కల దగ్గర 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు మూలుగుతున్నాయి. ఓన్లీ బెట్టింగ్. ఏమండి బెట్టింగ్ యాప్ చేస్తే అంత వస్తుందంటే, అవునండి వస్తుంది. ఇప్పుడు హర్ష సాయి గారు చెప్పలేదు, 500 కోట్లు ఆయనకి ఆఫర్ చేశారు 1 ఇయర్కి. నాకే కోనికిసుక కొట్టం, కానీ 3 కోట్లు 4 కోట్లు. నేను బేరం ఆడలేదు. 3 కోట్లు అంటే ఓకే అన్నాను. బేరం ఆడుంటే నాకు 10 కోట్లు కూడా వద్దును. ఆయనకి 500 కోట్లు ఇచ్చేటప్పుడు నాకు 10 కోట్లు ఇవ్వరండి? నాకు 20 కోట్లు ఇవ్వరా? నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా గట్టిగానే. వీళ్ళు మీకు చెప్తున్నాను, మీరు ఈ యూట్యూబర్ల వల్ల నష్టపోయిన వాళ్ళందరూ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆ పేరు కంప్లైంట్ చేయండి. వాడిని పిలిపిస్తారు, నువ్వు ప్రమోట్ చేసావంటారు, ప్రమోట్ చేశారంటారు. ఆడి వీడియోలు బయట నుండే ఇదిగో చట్టరీత్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చట్టరీత్యా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడం నేరం. మోడీ గారు చెప్పారు అని లా చెప్తుంది, ఈ గూగుల్ చెప్తుంది.
సో నువ్వు ఎలా ప్రమోట్ చేసావు? జస్ట్ ఆ వీడియో తీసుకెళ్ళి నష్టపరిహారం తీసుకోవడం, మాట్లాడుకోవడం. ఆ స్టేషన్ ఫీజు 10% ఎంత ఉంటుంది? స్టేషన్ ఫీజు కట్టి మరి పోలీసు వాళ్ళు నీకు దస్తావేజులు గట్టా ఉంటారు, స్టేషన్ ఫీజు కట్టేసి ఇంకా 90% పెట్టుకుని తూర్పు తిరిగి దండం పెట్టి ఇంకెప్పుడు బెట్టింగ్ ఆడకండి. ప్రతి ఒక్కరు చేయాల్సిన పద్ధతి. ఈ విధంగా చేస్తే కానీ నా కొడుకులు సిగ్గురాదు. ఒక రైతు బిడ్డగా నువ్వు పోరాల్సింది ఏంటి? రైతు హత్యల కోసం, రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి, నీ ఛానల్లో పెట్టుకుంది రైతు ఎలా బియ్యం పండిస్తారో, రైతు ఎలా చేస్తారో, రైతుకి ఎలా సహాయపడి, రైతు ఎన్నుముక, రైతు అవయవాలు, రైతు అసలు ఏం చేస్తే అన్నదాత సుఖీ భవ అన్నందుకు అన్నదాత గురించి చెప్పాలి. అది వదిలేసి ఆ ఆర్గానిక్ వ్యవసాయం మీద ఎలాగుంటే అందుకే అంటారా విద్య లేనివాడు వింత. ఈ నాంబేషనగాలు 2వ క్లాస్ చదివిన ఆయన ఫేమస్ చేస్తే ఆడు చేపలు అమ్ముకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లకు పడగలెట్టాడు. ఈ నాంబేషనగారిని మీరు ఫేమస్ చేస్తే దగ్గర 30 కోట్లు సంపాదించి ఇప్పుడు తల్లిదండ్రులకు అందుబాటులో లేదు. బైఎస్ఎన్ యాదవ్ ఎక్కడ పడిపోయాడో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. వాళ్ళ అమ్మకి హాస్పిటల్లో జాయిన్ చేయాలి, వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో పెద్ద ఇల్లు, మొత్తం 4 అంతస్తులు, నేను 3 అంతస్తులు అన్న 4 అంతస్తులు, దగ్గర ఒక 5,000 మంది పడతారు. అంత పెద్ద ఇల్లు. అసలు ఆ చుట్టుపక్కల అంత అంతస్తులు కట్టుకుని ఆడు సంపాదించాడు. ఇంక ఈ ఇమ్రాన్ చూస్తే ఈ నాంబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగారే తప్ప ఏమీ లేదు. బుర్రలో అంతా డొల్లు పిచ్చిగా వాగుతున్నాడు ఆడు. ఇప్పుడు ఈ రైతు బిడ్డగా అరే నిజంగా మీది కాదు, మీది తప్పు, జనాలది తప్పు నిజంగానా. అరే మంచి ఏడో చెడేదో తెలియదా? చదువుకుంటే మీకైనా జ్ఞానం ఉంటుంది. మీకు టీచర్లు కనబడట్లేదు, ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు, విద్యావేత్తలు, పోలీసులు కనబడట్లేదు. వాళ్ళని ఎవరు ఫాలో అవ్వరు, ఒక ముఖ్యమంత్రిని ఫాలో అవ్వరు. ఇది నా పోసలు అమ్ముకున్నోని వాళ్ళని ఫాలో అయితే మీకేం వస్తుందిరా? మీ బతుకులకు సంకనాకపోతాయిరా. మీరు ఫాలో అయ్యే వాళ్ళని బట్టి మీ భవిష్యత్తు బతుకుంటుంది. ఇప్పుడు ఆ చైనా వాడు డీప్ సీక్ అని ఎక్కడికో వెళ్తున్నాడు. ఈ ఎవడు అమెరికా వాడు చాట్ జీపీటీ ఇంకెక్కడికి వెళ్తాం. మీరు బెట్టింగ్ యాప్లు మనకి లేవు. ఎవరైనా అడిగితే చెప్పండి, చైనా వాడికి ఆ యాప్లు ఉన్నాయి, అమెరికా వాడికి ఈ యాప్లు ఉన్నాయి, ఇండియాకి ఏ యాప్లు ఉన్నట్టు ఇదిగో మాకు బెట్టింగ్ యాప్లు ఉన్నారు, వాటిని ప్రమోట్ చేయడానికి 10,000 మంది ఉన్నారు. నిజం 10,000 మంది ఏదా? ఆడేవాడు కాదు, ఆడించేవాళ్ళు 10,000 మంది ఉన్నారు. మళ్ళీ ఈ 10,000 మందికి 500 మంది ఏజెంట్లు ఉన్నారు. ఇంకా ఆడేవాళ్ళు ఎంతమందో చూసుకోండి తెలుగు రాష్ట్రాల్లో. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో నేను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదిగోండి మీరు వాళ్ళు ఎలా నాశనం అయిపోతారా అని మీరు ఆలోచించకండి. మహాభారతమే ఎగ్జాంపుల్. మహాభారతంలో ఒక్క పేకాట ఆడడం వల్ల కురుక్షేత్రం సంభవించింది. ఒక్క పేకాట ఆడడం వల్ల అన్ని మంది చచ్చారు. అదే పేకాట ఆడకపోయి ఉండుంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉందినా లేదా? ఒక్క ప్యాకాట్ వల్ల ఎంత సేమ్. అలాగే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఈ బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల ఏం జరుగుతుందంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అన్వేషం అంటే ఇప్పుడు ఈ బెట్ యాప్ ఆడతాడు, ఈ ఎవడో ఒకడో ఆడతాడు, ఆడి డబ్బులన్నీ దబ్బెట్టుకు ఒక్కసారి ఆడాక పోవడమే తప్ప రావడం ఉండద్దు. ఆడేం మీ మహాత్మా గాంధీ కాదు, ఇంకా లక్ష్మీదేవి పుత్రుడు కాదు, డబ్బులు ఇవ్వడానికి పోతాయి. అదే వాళ్ళ పని. పోయాక వీడు తెలివైనోడైతే ఆ డబ్బుని ఎలా రికవరీ చేయాలని లోన్లో ఏదో దొంగతనమో, లేదంటే ఏ రియల్ ఎస్టేటో, ఏ బోకరీ పనో, ఎవరినో ఒకరిని మోసం చేసో ఏదో చేసి ఆ డబ్బులు సంపాదించుకుంటారు. కానీ తెలివి తక్కువ ఏం చేస్తారు? అమాయకుడు చచ్చిపోతారు. అలా చచ్చిపోయిన వాళ్ళు ఎదవలు. ఎన్ని ఇన్సిడెంట్లు రా, రోజుకో 10 మంది చేస్తున్నారు. జనాభా తగ్గుతుందని ఒక సైడ్ జనాభా తగ్గుతుందని ఆనందించినా, ఇంకో సైడ్ మన చుట్టాలు ఉంటే అందులో ఇప్పుడు మన తాలూకు మా ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిపోతే నేను జనాభా తగ్గిందని నేను ఎలా ఆలోచిస్తాను? బెట్టింగ్ వల్లే ఆలోచిస్తాను. తప్పు కదా ఇది. నేను ఆ బెట్టింగ్ యాప్లు మీ ఇంటి గడపలోకి రాకుండా నేను అడ్డుకుంటున్నాను అంతే. నేనేం చేయట్లేదు, అవేర్నెస్ చేస్తున్నాను. ఆ బెట్టింగ్ యాప్ మీ ఇంటి గడప దగ్గరికి రాకూడదు. అదే పిల్లలు రా, చిన్న పిల్లలు రా, టెలిగ్రామ్ గ్రూప్కి మీకు దండం పెడతాను రా, వాళ్ళకి ఏం తెలియదురా. తల్లిదండ్రులు నాంబేషన్గా గలుగుతారు. ఇప్పుడు కూలి పనులు చేసుకున్న తల్లి తండ్రి నాంబేషన్, వాళ్ళకి ఫోన్ ఆపరేట్ చేయడం తెలియదు, ఏటీఎం కార్డులు ఆపరేట్ చేయడం తెలియదు, బ్యాంక్ కార్డులు ఆపరేట్ చేయడం తెలియదు, తర్వాత పాన్ కార్డులు, ఆధార్ కార్డు ఇవేమి ఆపరేట్ చేయడం తెలియదురా. వాళ్ళకి ఫోన్ ఉంటుంది కానీ వాళ్ళ పిల్లలు వాడుతారా. వాళ్ళ పిల్లలు ఈ లింకులు నొక్కేసి ఇది కొనుక్కోవచ్చు. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది రా చెప్పురా? చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పు? వాళ్ళకు నువ్వు ఇది కొనుక్కుంటే అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, అలా వాళ్ళు అంత మెచ్యూరిటీ ఉండదు రా బాబు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో ఈ రైతు బిడ్డని నేను ఎందుకు తిడుతున్నాను అంటే, మా అమ్మ ఇది ఫ్యాన్. మా అమ్మ అంటే ఇది కాదు, చూస్తుంది బిగ్ బాస్ షో చూస్తే ఇది ఫ్యాన్. ఇది చెప్పాడని పొరపాటు నొక్కితే, ఎందుకంటే ఇది మంచోడు అనుకుంటున్నాడు కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు మంచోడు.
వీరు చెప్పిందే వింటారు, వీరు చెప్పింది వినరు. చెడ్డోడు చెప్పింది ఇప్పుడు వినరు. మంచోడు ఏది చెప్తే అది నిజం అనుకునే మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే మంచోడికి మంచితనం ఉందనుకుంటారు. ఆ మంచితనం ముసుగులో ఇంత మోసం చేస్తున్నాడు ఎదవ. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ నా కొడుకుల్ని అడ్డుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, పోలీసులు కంప్లైంట్ వచ్చిందంటే వాడిని పిలిపించి వాడు చేశారా లేదా అడగండి. చేశారా, ఎంత వచ్చింది, బ్యాంక్ స్టేట్మెంట్లు, హవాలా స్టేట్మెంట్లు అన్నీ చూపించమని. నీకు యూట్యూబ్లో డబ్బులు ఏంది, నువ్వు ఇన్ని కార్లు ఇన్ని డబ్బులు ఎలా కట్టావు, ఎలా కట్టగలుగుతున్నాడు, ఎలాగవుతుందిరా నాయన, ఇంత డబ్బులు, ఇంత లగ్జరీ స్పోర్ట్స్ బైక్ కొనడం అంటే మామూలా? జాగ్వార్ కార్లు, రేంజ్ రోవర్ కార్లు, BMW కార్లు, అరే ఏందిరా అసలు ఈ లగ్జరీ? యూట్యూబ్లో బతుకుతున్నారా, మీరు ఇంకేమైనా బతుకుతున్నారా? అలా కాదు, నెమ్మదిగా మనలం అనమాట. నీకేం పోయేకాలం, పేదోడుగా నాంబేషణ గారిని తీసుకెళ్ళి యాక్టింగ్తో, రైతు బిడ్డ సెంటిమెంట్తో బిగ్ బాస్ షో విన్ చేయించారు. అందరూ అమాయక ప్రజలందరినీ నమ్మించి మోసం చేస్తారు. అన్నం మెతుకులు తీసుకోవడం, అన్నం, ఆ కన్నీరు, ఆ నటన, అక్కడ ఉన్న మహానుభావులు, ఆ శివాజీ, ఆ నాగార్జున గారు, ఆ బిగ్ బాస్ షో మెంబర్లు, వాళ్ళే నటనకే నటరూప స్వరూపం అన్నాడు. ఈ వెళ్ళిన దరిద్రం వేళ విశేషం, బిగ్ బాస్ షోకి దరిద్రం పట్టింది. ఆ తర్వాత షో ఇంకా నడవలేదు. అంత దరిద్రుడు వెళ్ళాడు, మొత్తం అంతా నాశనం చేశాడు. వెళ్ళినోడు పోనీ డబ్బులు వచ్చాక ఆడికి ఈడికి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. పోతే పోనీ నువ్వు డబ్బులు ఇస్తాను, అది నీ డబ్బు, నువ్వు కష్టపడ్డావు. ఒక అందరూ ఎన్నో మంది మోసం చేస్తున్నారు, ఇది మోసం, నువ్వు కష్టపడింది నీకుంది. బయటకు వచ్చాకైనా ఏమైనా ఎక్స్ట్రాలు బయటకు వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ జరుగుతుంటే, అరే రైతు బిడ్డకి విలువ లేదురా, రైతు బిడ్డకి. ఆడి యాక్టింగ్ చూసి నేనైతే కనుక ఆ టైంలో నాకు పిలకలు టచ్ అయితే అక్కడ జోబులో ఉన్న తక్కువ కాల్చేస్తాను, పోతుంది. ఫైరింగ్ అయింది సార్ అని ఏదో చెప్పుకుంటాను. అరే ఈయన చూసాక నాకు వచ్చ పడుతుంది ఇండియా రావాలంటే వచ్చ పడుతుంది. ఏమో ఇప్పుడు నాకు ఇప్పుడు మామూలు అగ్గిపెట్టి మచ్చాకి, ఈడికి, నాకు, మహేష్ బాబుకి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎవరు పబ్లిక్లో వెళ్ళినా ప్రేక్షకుడికి ఫోటో కావాలి. అది నార్మలే. అది అందరికి ఎందుకు అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి. లైకులు, కమెంట్ల కోసమే తప్ప మనం ఏం తోపులం కాదు. ఫోటో అయిపోయాక తనతో వదిలేస్తాను. నేను ఎన్నో చూశాను. ఇప్పుడు నేను ఇండియా వస్తే గొద్దా నోరు మూసుకొని మా ఇంట్లోనే ఉంటాను. ఎటైనా వెళ్ళాలంటే ఒక పోలీస్ మా పక్కన ఉన్న స్టేషన్కి చెప్పి ఎలాగ వెళ్ళాలి, ఏం చేస్తే అవుతుంది, లేదా మాస్కులో వెళ్ళాలా, గురకాలో వెళ్ళాలి, లేదా పబ్లిక్ న్యూసెన్స్ జరగకూడదు. ఇప్పుడు రోడ్డు మీదకి నేను ఎప్పుడులాగా వెళ్ళి పానీపూరి తింటాను, రసమలై తింటాను. ఎవరైనా మా తగరపల్లి సెంటర్లో మణికంఠ స్వీట్ స్టోర్ ఉంటుంది, నేను వెళ్ళి అక్కడ తింటాను. చుట్టుపక్కల అందరూ రింగ్ రోడ్ ఏదైనా అయితే, ట్రాఫిక్ జామ్ అయితే ఫోటోల కోసం ఆగిపోతారు అందరూ. రోడ్డు మీద ఆగిపోయి యాక్సిడెంట్ అయితే అంతా నా మీదే వస్తుంది కదా, ఆల్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అల్లు అర్జున్ గారు ఎగ్జాంపుల్, ప్రాణం పోయిన తేగల, డబ్బు కొన్ని 100 కోట్లు ఇవ్వు, ఆ పాపని వాళ్ళ ప్రాణాలను తేగలమా? తేలేం కదా. నేను అదే చెప్తున్నాను, మనీ ఓకే, కానీ ప్రాణాలు తేలం. ఈ బెట్టింగ్ యాప్లో ప్రాణాలు తీసేస్తాయి. రోజు చూకపోయినా ఓకే, అదేదో సమాజం ఉపయోగం అయితే అందరూ సజెస్ట్ చేస్తారు, కానీ రోజు పోతున్నాయి కదా, అందరికీ పోతున్నాయి. వచ్చినోడు ఎవరు ఉండట్లేదు, అందరూ కోట్లు. అరే మొన్న ఎగ్జాంపుల్ ఎవరు, మహాదేవ్ బెట్టింగ్ యాప్, చెప్పులు కుట్టుకున్నాడు, జ్యూస్ తాగేవాడు. ఏం చేశారు వీళ్ళు? బెట్టింగ్ యాప్, ఆ రోజు బెట్టింగ్ యాప్ ఆడుతూ ఉంటారు, డబ్బులు పోతున్నాయి. ఎలా కాదురా మనమే పెట్టేద్దాం, సొంత యాప్ తయారు చేసుకుని పెట్టారు. 1000 కోట్లు వచ్చాయి. దానికి బ్రాండ్ అంబాసిడర్ తమన్నా గారు, మిగతా వాళ్ళందరికీ గవర్నమెంట్ సీల్ వేసింది, వాళ్ళందరికీ డబ్బులు కట్టారు. నేను అదే చెప్తున్నాను, మీరు బెటర్ ప్రమోట్ చేసే ముందు ఒకసారి చూసుకోండి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ చట్టాలేంటి, గవర్నమెంట్ ఏం చెప్తుంది. ఒక లాయర్నైనా పెట్టుకొని, అరే బాబు ఈ బెట్టింగ్ యాప్లు చేస్తున్నాం ఏంటి కథ ఏంటి, తర్వాత ఎలా ఫేస్ చేయాలి. అయినా ఇప్పుడు వీడికి కూడా పోయే కాలం కాకపోతే వీడు ఏంటి, ఉల్లిపాయలు, టమాటాలు ఏది అమ్మినా వస్తాయి, రైతుకి సంబంధించిన విత్తనాలు అమ్ముకున్నా వస్తాయి, మెడిసిన్స్ అమ్ముకున్నా వస్తాయి డబ్బులు. అవన్నీ వదిలే అధిక సంపాదన అండి. వీళ్ళందరూ అధిక డబ్బులు, కోట్లు. ఆడేవాడికి ఏం ఉండట్లేదు, చచ్చిపోతున్నాడు, కానీ ఆడించేవాడికి మటుకు కోట్లు. మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్కరి దగ్గర రిచ్నెస్ చూడండి. రిచ్నెస్ మామూలు రిచ్నెస్ కదా, లగ్జరీ. నిజంగా ఆ దరిద్రం నా దగ్గరికి ఎన్నోసార్లు వచ్చింది, కానీ ఎన్నిసార్లు వచ్చినా నేను చేయనండి. మా టీవీఎస్ ఎక్సలే మాకు శ్రీరామ రక్ష. గవర్నమెంట్ బస్సులోనే వెళ్తామని చెప్పి కారు కూడా లేదు, ఉంటే తీసేసుకోండి, మేము రోడ్డు మీద వెళ్తాం. చేయండి. రైతే దేశానికి వెన్నెముక. రైతు అంటే నాకు అమితమైన ప్రేమ. నేను చాలా వీడియోలు చేశాను, మీరు చూడండి. రైతు కోసం చేశాను. రైతు ఎలా పండిస్తారు, పాలు ఎలా పితుకుతారు, ఎలాగా అసలు జీవన విధానం ఎలా ఉంటాయి నేను చేశాను. కాకపోతే మన ఇండియాలో, భారతదేశంలో దరిద్రం ఏంటంటే రైతే దేశానికి వెన్నెముక అంటే రైతు గురించి చెప్తే ఎవరు చూడరు, అదైతే కామన్. అది కాకుండా నాకు విత్తనాలు జల్లడం అనేది అలవాటు. అది కాదు, ఈ విత్తనాలు నేను ఆవు పేడ, బంకమన్ను, ఎర్రమన్ను, ఈ 3 తీసుకొని
ముద్దలు చేసి ఉండలు చేసి ఆ ఉండలో విత్తనాలు పెట్టి అవన్నీ తీసుకెళ్ళి నేను అడవిలో జల్లుతాను. ఏది జాంపండు విత్తనాలు, బొబ్బస్కొండు విత్తనాలు, పళ్ళు కాయలు అవి మాకు బుక్కుల్లో ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ అని చెప్పి నేను ఆ బుక్కులు చదివి నేను చేస్తాను. నాకు హాబీ, వర్షాకాలంలోనే జల్లుతాను. ప్రతి సంవత్సరం చేస్తాను. ఎందుకంటే నేను చేస్తాను, మీరు కావాలంటే వీడియో కూడా చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే 5 సంవత్సరాలు అయింది ఒళ్ళు వచ్చేసి. ఇక్కడ మనం జల్లితే మనం జైల్లో పెట్టాలి. ఎందుకంటే సంకరజాతి అయిపోతాయి, అలా జల్లకూడదు. పర్యావరణం ఎక్కడ పండాల్సింది అక్కడే, మనం అక్కడ పండాల్సింది ఎక్కడ వేస్తే మొత్తం గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది, కేసు అయిపోతుంది. ఇండియాలో ఉండేటప్పుడు నేను అదే చేశాను. లాస్ట్ నేను జల్లింది నేను వచ్చే ముందు మొత్తం ఇండియా అంటానంటే ఆ కొండ ప్రాంతాలు, అడవులు అన్నీ జల్లుకుంటూ వచ్చాను. సీడ్ బాల్స్ అవును 100 రోజులు భారతదేశం తిరిగాను కదా ప్రపంచ యాత్రకు ముందు, అక్కడికి తీసుకెళ్ళి జల్లాను. సో ఎందుకు జల్లాను అంటే ప్రతిసారి ముద్దకి బిస్మిల్లా అన్నట్లు చూపించలేం. నేను ఒక వీడియో చేశాను, కొన్నిసార్లు చూపించాను. మీరు ఆ వీడియోలో ఉంటుంది. రైతు బిడ్డ వెళ్ళే ముందు ముష్టోళ్ళలాగా అందరినీ దేహి రైతు బిడ్డ అన్న అన్నం మీద కన్నా 2 మీద కన్నా బెకారోళ్ళలాగా ఉన్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాక మీసాలు, గెడ్డాలు, సూటు, బ్యాడ్జు, తర్వాత వెనకాతలు 6 సెక్యూరిటీ గార్డులు. దేనికి బాయ్ నువ్వు ఎవరని? 6 సెక్యూరిటీ గార్డు దేనికి? ఎందుకు సెక్యూరిటీ గార్డులు దేనికి? అంటే జనం చంపేస్తారు, తన్నేస్తారు అన్న భయం మీద స్టార్ట్ అయింది. అయితే నువ్వు మోసం చేసావని నీకు తెలిసింది, ఆ భయంతో నా బతుకులే. బయటికి వెళ్ళి ఇప్పుడు ఉంటుంది నీకు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావు కదా, నేను ఎవరు చేయమన్నారు, ఎందుకు చేసావు? చట్టాలు నీకు తెలీదా? చట్టరీత్యా నేరం అని ఎవరు చెప్పలేదా? నా బిషనాగాడు కాబట్టి నీకేం తెలియదు. సెక్యూరిటీలు పెట్టుకోవడం వచ్చు, మొత్తం పెద్ద కార్లు అవి వెళ్ళి చేయడం వచ్చు, కానీ నీకు ఇది తెలీదు. అవులాగా నిజంగా చెప్తున్నాను కదా, ఇదంతా తప్పు నీది కాదులే. నిన్ను గెలిపించి అవార్డులు ఇచ్చిన పెద్ద మనుషులది, సపోర్ట్ చేసిన మనుషులది. నేనేం సపోర్ట్ చేయలేదు. నాకు ఇదిగా ఆవలిస్తే పేగలరు. నేను మౌనానికి నన్నెవరూ మోసం చేయలేరు. ఆడు వెళ్ళిన రోజే నేను చెప్పాను, ఆడు ఎదవన్నారు అని చెప్పానా లేదా? నాలుక మీద మచ్చలు ఉన్నాయి, సత్యమైందా? ఆడు బయటకు వచ్చి ఎదవ పనులు ఆడు పోలీసులు రచ్చ రొంబ బస్సులు తగలట. నీకు ఏదైనా అయితే బస్సు అసలు ఎవరన్నా నేను చేయమన్నా రోడ్ షో? నువ్వేమైనా దేశానికి స్వతంత్రం తెచ్చావా? ఒలింపిక్ మెడల్ తెచ్చావా? అసలు ఏం సాధించొచ్చావు? ఒక చెత్తమండ షోలో నుంచి బయటకు వచ్చావు, అడావడి చేసి నాటకాలు చేసి అందరినీ మోసం చేసి. అయినా తల్లిదండ్రులకైనా సిగ్గుండాలి అలాంటి కానీ అలాగ తయారు చేసినందుకు. తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా ఇదంతా అవ్వదు. అమ్మ నాన్న తప్పు నాన్న, బెట్టింగ్ యాప్లు అంటారు, చేయకూడదు నాన్న. ప్రాణాలు పోతే మీ అమ్మ నాన్నలతో ఆడించచ్చు కదా టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకెళ్ళి. టెలిగ్రామ్ గ్రూప్లో మీ అమ్మకి ఒక ఫోను, మీ నాన్నకి ఒక ఫోను, ఆడించు, గెలిపించి చూపించు. ఓకే, జాగ్రత్త. మళ్ళీ ఇలాంటి తప్పు పనులు చేయకు. దేవుడిచ్చింది ఇదిగో తారలు అవ్వడం చాలా కష్టం. అయ్యో చాలా కష్టపడి 20 లక్షల మంది ఫాలోవర్లు యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని. ఏం చేసుకుంటారు 60 లక్షలు? ఎంతో కష్టపడితే 5 సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను. జస్ట్ 90 రోజుల్లో 100 రోజుల్లో వచ్చేసా సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నాను. జాగ్రత్త, కాపాడు. నువ్వే ప్రమోట్ చేయి. బెట్టింగ్ యాప్లు చేయకూడదు, బెట్టింగ్ యాప్స్ వేస్తే చచ్చిపోతారు, రైతులకి గట్ట అందరికీ చెప్పి నువ్వే ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే నువ్వు ప్రజలతే గెలిపించబడిన స్టార్వి, ప్రజల చేత తయారు చేయబడిన స్టార్వి, ప్రజలు ఎన్నుకున్న స్టార్వి. సో నీకు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యూ హ్యావ్ టు టెల్ అబౌట్ బెట్టింగ్ యాప్ అండ్ వ్యవసాయం గురించి నువ్వు చెప్పాలి. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. రేపు రాబోయే స్కామర్ ఎవరో కింద కమెంట్ చేయండి తెలిస్తే.